అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. మే నెల 25వ తారీఖు 2024 సంవత్సరం శనివారం నాడు ధనుష్ రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ధనుష్ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం మే నెల తేదీ 25వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం, తిథి ద్వితీయ, నక్షత్రం జ్యేష్ఠ, కరణం తైతుల, గర, పక్షం కృష్ణపక్షం, యోగం సిద్ధి, రోజు శనివారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:50 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 5:25 నుండి 6:20 వరకు ఉంటుంది. మరలా 6:20 నుండి 7:15 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8:51 నుండి 10:34 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 2:01 నుండి 3:44 వరకు ఉంటుంది. దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిషిద్ధం. ధనుష్ రాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ధనుష్ రాశి వారికి శనివారం నాడు క్రీడలలోనూ ఇతర అవుట్డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడినా కూడా బయటకు పోయే ద్రవ్యం మీ ప్రాజెక్టులను అమలు చేయడంలో అడ్డంకులు కలిగించవచ్చును. మీ తండ్రి గారి కఠినత్వం మీకు కోపం తెప్పించవచ్చును. మీ పరిస్థితులను చక్కపరచడానికి ప్రశాంతంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇది మీకు ప్రయోజనకరం కాగలదు. ఈరోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించకండి, ప్రతిదీ మార్పుకు గురవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా. ఈ రాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కలవటం కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచడానికి కేటాయిస్తారు. అపార్థాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి ప్రేమ ఆనందపు మత్తులో పూర్తిగా మునిగిపోతారు. మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తారు. అందువల్ల మీరు వారికి దూరంగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. ధనుసు రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం, సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ధనుసు రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. పరిహారం వచ్చి హనుమాన్ చాలీసా, సంకట్ మోచన్ అష్టకం మరియు రామస్తుతిని పఠించండి. మీ కుటుంబ జీవితంలో మరింత పవిత్రత కొరకు. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.